హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ నానబెట్టవలసిన అవసరం లేకుండా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొంచెం గీ, కొంచెం ఆయిల్ వేసి బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసుకోవాలండి. వేసుకొని కొన్ని ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలండి. మనం చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేసి బాగా కలపాలి. బాగా కలిసిన తర్వాత కొంచెం చికెన్ మసాలా పేస్ట్ వేయాలండి. అందులోనే కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్, ఇంకా పసుపు, ఉప్పు, కొంచెం కారం వేయాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. కారం వేసి బాగా కలవాలండి. బాగా కలిపిన తర్వాత అందులోనే కొంచెం చికెన్ మసాలా పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా వేయాలండి. అందులో ఫస్ట్ కొంచెం వాటర్ వేసి చికెన్ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి, బాగా ఉడకనివ్వాలి. చికెన్ బాగా బాయిల్డ్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి ఒక 2 గ్లాసెస్ వాటర్ అలా వేసుకుంటే సరిపోతుందండి. 1 గంట ముందు బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకొని వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. మనం నానబెట్టుకున్న రైస్ అందులో వేసేసి హై ఫ్లేమ్లో కాసేపు బాయిల్ అవనివ్వాలండి. కాసేపు ఉడకనివ్వాలి. కొంచెం హై ఫ్లేమ్లో మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా చికెన్ బిర్యానీ రెడీ అయింది. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇంకా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.